Hi students, welcome back to my channel ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్. మనము ఇంతవరకు టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ చాప్టర్ నుంచి ఇప్పటి వరకు 2 వీడియోస్ చేయబడ్డాయి. 2 వీడియోస్లో చాలా మంచి మంచి మోడల్స్ని ఎంతో సింపుల్ షార్ట్ కట్ మెథడ్స్లో మీకు చెప్పడం జరిగింది. అవి మీరు చూస్తున్నారు. ఇంకా ఈ వీడియో కూడా మంచి మంచి మోడల్స్, ఎంతో అద్భుతమైన మోడల్స్ మీకు అందించబోతున్నాను. ఈ వీడియోని కూడా చక్కగా చూసి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ మోడల్ని కంటిన్యూ చేస్తున్నాను. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days. He started the work and after 5 days the remaining work was completed by B in 12 days. In how many days B alone complete the entire work? A can complete a work in 15 days. ఏ ఒక పని 15 రోజుల్లో చేస్తాడు. హీ స్టార్టెడ్ ద వర్క్ అండ్ లెఫ్ట్ ఆఫ్టర్ 5 days. అతను పని ప్రారంభించి 5 రోజుల తర్వాత పని వదిలివేసి వెళ్ళిపోయాడు. ద రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ బై బి ఇన్ 12 days. మిగిలిన పనిని బి 12 రోజుల్లో చేస్తారు. అయితే ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కంప్లీట్ ద ఎంటైర్ వర్క్. అయితే మొత్తం పని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. ఏ ఒక పని 15 రోజుల్లో చేస్తాడు. అతడు పని ప్రారంభించి 5 రోజుల తర్వాత పని వదిలివేసి వెళ్ళిపోయాడు. ద రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ బై బి. మిగిలిన పనిని బి 12 రోజుల్లో పూర్తి చేస్తే, మిగిలిన పనిని బి 12 రోజుల్లో పూర్తి చేస్తే మొత్తం పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. సరే, దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. మీకు 2 మెథడ్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. చూడండి, ఏ పని ప్రారంభించాడు. ఏ ఒక పని 15 రోజుల్లో చేస్తాడు. పని ప్రారంభించి 5 రోజులు పనిచేశాడు. అంటే ఏ ఒక పని 15 రోజుల్లో చేయగలడు. అతడు 5 రోజులు పనిచేశాడు అంటున్నాడు. అంటే ఏ 5 రోజుల్లో ఎంత పని చేశాడో కనుక్కోవాలి. ఏ 5 రోజుల్లో ఎంత పని చేశాడో కనుక్కోవాలి. చూడండి, ఏ 5 days వర్క్. ఏ 5 days, ఏ ఒక రోజులో ఎంత పని చేస్తాడు. ఏ ఒక పని 15 రోజుల్లో చేస్తున్నాడు కాబట్టి, ఏ ఒక పని 15 రోజుల్లో చేస్తున్నాడు కాబట్టి ఒక రోజులో ఎంత పని చేస్తాడు. 1/15 పనిని పూర్తి చేస్తాడు. 15 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు మొత్తం పని. అయితే ఒక రోజులో ఎంత పని చేస్తాడు. 1/15 పనిని చేస్తాడు. అయితే ఇక్కడ ఎన్ని రోజులు చేశాడంట. 5 రోజులు చేశాడంట. అప్పుడు 5 రోజుల్లో ఎంత పని చేస్తాడు. 5 × 1/15 పని చేస్తాడు. ఒక రోజులో 1/15 పని చేస్తాడు. అయితే 5 రోజుల్లో ఎంత పని చేస్తాడు అంటే 5 × 1/15. దీన్ని సింప్లిఫై చేస్తే 5 1s 5 3s, దట్ ఈజ్ 1/3. అది 5 రోజుల్లో పూర్తయిన పని. ఇంకా రిమైనింగ్ వర్క్, మిగిలిన పని ఎంత ఉంది. రిమైనింగ్ వర్క్ ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది. 3 భాగాల్లో 1 భాగం కంప్లీట్ అయింది. మొత్తం పని 3 భాగాలు. ఈ 3 భాగాల్లో 1 భాగం కంప్లీట్ అయింది. ఇంకెన్ని భాగాలు మిగులుతాయి. 3 భాగాల్లో 2 భాగాలు మిగులుతాయి. అంటే 2/3 పని మిగిలింది. ఇది మిగిలిన పని. ఈ మిగిలిన పనిని బి 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఈ మిగిలిన పనిని అంటే 3 భాగాల్లో 2 భాగాల పనిని బి 12 రోజుల్లో పూర్తి చేస్తే మొత్తం పని 3 భాగాల పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు.
మిగిలిన పనిని బి చేస్తాడు. మిగిలిన పని అంటే మొత్తం 3 భాగాల్లో 2 భాగాలు మిగిలిన పని. అంటే మొత్తం పనేమో 3 భాగాలు, మిగిలిన పనేమో 2 భాగాలు. అంటే మిగిలిన 2 భాగాల పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తే మొత్తం 3 భాగాల పనిని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 2 దీంట్లో 6 సార్లు పోతుంది. 3కి 6 రెట్లు, 3 × 6, 3 6లు 18 రోజులు, 18 days. ఇది ఒక మెథడ్. ఈ మిగిలిన పని బి 12 రోజుల్లో చేస్తే మొత్తం పని 18 రోజుల్లో చేస్తాడు. ఇంకొక మెథడ్ ఉంది. ఇది ఎలాగో చూడండి. ఏ 15 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తాడు. ఈ స్టార్టెడ్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ 5 days లెఫ్ట్. 5 days తర్వాత వెళ్ళిపోయాడు. అంటే 15 రోజుల్లో పని చేయగల వ్యక్తి 5 రోజులు చేశాడు. అంటే 15లో 5 రోజులు పని పూర్తయిపోయింది అని అర్థం. 15 రోజుల్లో 5 రోజులు పని పూర్తయింది. ఎవరు పూర్తి చేశారు? ఏ పూర్తి చేశాడు. అంటే 15 రోజుల్లో 5 రోజులు పని పూర్తయింది. అంటే ఇంకెన్ని రోజుల పని ఉంది? 10 రోజుల పని ఉంది. ఇది మిగిలిన పని. ఇక మిగిలిన 10 రోజుల పని. ఈ 10 రోజుల పని ఎవరు పూర్తి చేశారు? బి పూర్తి చేశాడు. ఎన్ని రోజుల్లో చేశాడు? 12 రోజుల్లో చేశాడు. మిగిలిచ్చిన పనిని బి 12 రోజుల్లో పూర్తి చేశాడు. ఏ 15 రోజుల్లో చేయగలడు, కానీ 5 రోజులు చేసి వదిలి వెళ్ళిపోయాడు. అంటే 15లో 5 తీసివేస్తే 10 రోజులు. అంటే 10 రోజుల పని మిగిలిపోయింది. ఈ మిగిలిన 10 రోజుల పనిని బి 12 రోజుల్లో పూర్తి చేస్తే ఏ మొత్తం పని 15 భాగాల పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? దట్ ఈస్, ఇక్కడ దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాం? 15/10 × 12. 15/10 × 12. 5 2s, 5 3s, 2 1s, 2 6s, 3 6 are 18 days. వెరీ వెరీ సింపుల్ షార్ట్ కట్. ఏ 15 రోజుల్లో చేయగలడు, కానీ 5 రోజులు చేశాడు. అంటే ఇంకెంత పని మిగిలిపోయింది? 10 రోజుల పని మిగిలిపోయింది. ఈ 10 రోజులు మిగిలిపోయిన పనిని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 12 రోజుల్లో చేస్తాడు. కాబట్టి 10 రోజుల పనిని 12 రోజుల్లో చేస్తే ఏ మొత్తం పని 15 రోజుల పనిని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఎందుకంటే ఏ బి చేసిన ఇద్దరు ఒకే పనిని చేస్తున్నారు కాబట్టి 18 days. Same model. A can complete a work in 20 days. ఏ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. He started the work and left after 8 days. అతడు ఏ ఒక పని 20 రోజుల్లో చేయగలడు. ఈ స్టార్టెడ్ ద వర్క్. అతను ఏ పని ప్రారంభించి 8 రోజుల తర్వాత పని వదిలివేసి వెళ్ళిపోయాడు. ద రిమైనింగ్ వర్క్ వాస్ కంప్లీటెడ్ బై బి ఇన్ 18 days. మిగిలిన పనిని బి 18 రోజుల్లో పూర్తి చేశాడు. మిగిలిన పనిని బి 18 రోజుల్లో పూర్తి చేస్తే ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కెన్ కంప్లీట్ ద ఎంటైర్ వర్క్. మొత్తం పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. మరలా ఒకసారి చూద్దాం. ఏ ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు. అతను 8 రోజులు చేసిన తర్వాత పని వదిలివేసి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని బి 18 రోజుల్లో పూర్తి చేస్తే బి ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. చూడండి,
ఏ ఒక పని 20 రోజుల్లో చేయగలడు కాబట్టి 20 రోజులు. 20 రోజుల్లో ఎన్ని రోజులు పనిచేశాడు? 8 రోజులు చేశాడు. 20లో 8 తీసేయండి. 20లో 8 తీసివేస్తే 12 రోజులు. ఇంకా 12 రోజుల పని మిగిలింది. ఈ 12 రోజుల పని ఎవరు పూర్తి చేశారు? బి పూర్తి చేశాడు. ఎన్ని రోజుల్లో చేశాడు? 18 రోజుల్లో చేశాడు. అంటే ఏ మిగిలిచ్చిన 12 రోజుల పనిని బి 18 రోజుల్లో పూర్తి చేస్తే ఏ మొత్తం 20 రోజుల పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 20/12 × 18 క్యాన్సిల్ చేస్తాం. 6 2 12, 6 3 18, 2 1 2, 2 10 20, 3 × 10 3 10 30 రోజులు, 30 days. Next model, A and B can together finish a work in 30 days. They work together for 20 days and then B left. After another 20 days, A finished the remaining work. In how many days? A alone finished the job. A మరియు B అనే ఇద్దరు కలిసి ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. A మరియు B అనే ఇద్దరు కలిసి ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. దే వర్క్ టుగెదర్ ఫర్ 20 days. వాళ్ళిద్దరు కలిసి 20 రోజులు పనిచేశారు. అండ్ దెన్ బి లెఫ్ట్. ఆ తర్వాత బి వెళ్ళిపోయింది. ఇద్దరు కలిసి 20 రోజులు పనిచేసిన తర్వాత బి పని నుంచి వెళ్ళిపోయింది. ఇక ఎవరు మిగిలారు? ఏ మిగిలాడు. ఏ ఆఫ్టర్ అనదర్ 20 days ఏ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. ఆ తర్వాత మిగిలిన పనిని ఏ 20 రోజుల్లో పూర్తి చేశాడు. బి వదిలి వెళ్ళిన తర్వాత మిగిలిపోయిన పని ఏ ఒక్కడే 20 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే ఇన్ హౌ మెనీ డేస్ ఏ ఎలోన్ కెన్ ఫినిష్ ద జాబ్. మిగిలిన పనిని అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పని చేయగా మిగిలిన పనిని ఏ 20 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే మొత్తం పనిని ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. ఏ మరియు బిలు కలిసి చేసిన తర్వాత బి వెళ్ళిపోయాడు కదా. బి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనిని ఏ 20 రోజుల్లో పూర్తి చేస్తే ఏ మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. చూడండి, ఏ మరియు బిలు ఒక పనిని 30 రోజుల్లో చేస్తారు. 30 రోజుల్లో చేయగలరు. దే వర్క్ టుగెదర్ ఫర్ 20 days. 20 రోజులు పనిచేశారు. వాళ్ళిద్దరు కలిసి 20 రోజులు పనిచేశారు. అంటే మొత్తం 30 రోజుల పనిలో 20 రోజుల పని పూర్తయింది. 20 రోజుల పని పూర్తయింది కాబట్టి ఆ పనిని తీసివేస్తున్నా. మొత్తం 30 రోజుల పనిలో 20 రోజుల పని పూర్తయింది కాబట్టి ఆ పనిని తీసివేస్తున్నా. 30లో 20 పోతే 10 రోజుల పని ఉంది. ఇది మిగిలిపోయిన పని. అక్కడ బి వెళ్ళిపోయింది కదా. బి వెళ్ళిపోయిన తర్వాత ఇక మిగిలిన పని ఎవరు పూర్తి చేశారు? మిగిలిపోయిన పని ఏ 20 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే ఇద్దరు కలిసి చేసిన తర్వాత మిగిలిచ్చి వెళ్ళిన పనిని ఏ 20 రోజుల్లో పూర్తి చేశాడు. ఎవరు పూర్తి చేశాడు? ఏ పూర్తి చేశాడు. ఎన్ని రోజుల్లో? 20 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే 10 రోజుల పనిని ఏ ఒక్కడే 20 రోజుల్లో పూర్తి చేస్తే ఏ ప్లస్ బిల మొత్తం పని
30 రోజుల పనిని ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 10 దీంట్లో 2 సార్లు పోతుంది, 30కి 2 సార్లు, 30 × 2 32 ఆర్ 60 days. అంటే ఏ ఒక్కడే మొత్తం పని 60 రోజుల్లో పూర్తి చేస్తాడు. P and Q can together finish a work in 30 days. P మరియు Qలు ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తారు. P మరియు Q ఇద్దరు కలిసి ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తారు. They work together for 6 days and then P left. వాళ్ళిద్దరు కలిసి 6 రోజులు చేసిన తర్వాత P పని వదిలివేసి వెళ్ళిపోయాడు. After another 32 days, Q finished the remaining work in After another 32 days, Q finished the remaining work. అంటే మిగిలిన పనిని 32 రోజుల్లో Q పూర్తి చేసింది. అయితే in how many days Q alone can finish the entire job, total job, can finish the job. ఏ మరియు బిలు ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిసి 6 రోజులు చేసిన తర్వాత P వెళ్ళిపోయింది. మిగిలిన పనిని Q 32 రోజుల్లో పూర్తి చేస్తే మొత్తం పనిని మిగిలిన పనిని Q 32 రోజుల్లో పూర్తి చేస్తే మొత్తం పనిని Q ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. సేమ్ లెక్క ఇందాక చేసినట్లే చేయాలి. ఇద్దరు కలిసి 30 రోజుల్లో చేయగలరు. కానీ ఎన్ని రోజులు చేశారు? 6 రోజులు చేశారు. అంటే 6 రోజులు చేశాడు కాబట్టి తీసివేద్దాం. 6 రోజులు చేశారు, తీసివేస్తే 30లో 6 తీసివేస్తే 24. ఇంకెంత పని మిగిలి ఉంది. ఈ మిగిలిన పనిని ఎవరు చేశారు? Q 32 రోజుల్లో పూర్తి చేశాడు. Q 32 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే మొత్తం పనిని Q ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. మొత్తం పని ఎన్ని రోజుల పని? మొత్తం 30 రోజుల పనిని 30 రోజుల పనిని Q ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 30/24 × 32. 30/24 × 32. 8 3 8 4 8 4s 8 3s 3 1s 3 10s 10 4s are 40 days. లెక్క ఇచ్చిన విధానం మార్పు అంతేగాని ప్రాసెస్ అంతా ఒకటే. మోడల్ ఇట్ ఈస్ A, B and C can together finish the work in 12 days. A, B and C అంటే ముగ్గురు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. A, B, C అనే ముగ్గురు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. They work together for 4 days. Then A left. వాళ్ళు ముగ్గురు కలిసి 4 రోజులు చేసిన తర్వాత ఏ పని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. After another 10 days, B and C. After another 10 days, B and C finish the remaining work. ఆ తర్వాత ఇక B మరియు Cలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి మిగిలిన పని 10 రోజుల్లో పూర్తి చేశారు. ఇద్దరు కలిసి మిగిలిన పని 10 రోజుల్లో పూర్తి చేశారు. అయితే ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ద వర్క్? ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. చూడండి, ABC ముగ్గురు కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. వాళ్ళు 4 రోజులు చేసిన తర్వాత ఏ పని నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మిగిలిన పనిని B మరియు Cలు 10 రోజుల్లో పూర్తి చేస్తే మిగిలిన పనిని B మరియు Cలు 10 రోజుల్లో పూర్తి చేస్తే మొత్తం పని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. సరే చూద్దాం.
దీన్ని ఇలా చేద్దాం. ఏబిసి ముగ్గురు ఒక పని ఎన్ని రోజుల్లో చేయగలరు? 12 రోజుల్లో చేయగలరు. కానీ ఎన్ని రోజులు చేశారు? 4 రోజులు చేశారు. 4 రోజులు చేసిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు. అంటే 12లో 4 తీసివేస్తే ఇంకెంత పని మిగిలింది? 8 రోజుల పని మిగిలింది. ఈ ముగ్గురు 8 రోజుల పనిని ఎవరు పూర్తి చేశారు? బి మరియు సిలు 10 రోజుల్లో పూర్తి చేశారు. ముగ్గురి యొక్క మిగిలిన పనిని బి మరియు సిలు 10 రోజుల్లో పూర్తి చేస్తే ఏబిసిల ముగ్గురి మొత్తం పనిని అంటే 12 రోజుల పనిని బి మరియు సిలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇది బి మరియు సిలు చేసిన బి మరియు సిల పనిది. దీన్ని ఎలా? 12/10 12/10 ఇంటూ 10 10కి 10 క్యాన్సిల్, దట్ ఈజ్ 12/8 సారీ 12/8 ఇంటూ 10 2 5లు 10 2 4 8 4 1లు 4 3లు 3 5లు 15 రోజులు 15 డేస్. అంటే బి మరియు సిలు మొత్తం పని 15 రోజుల్లో పూర్తి చేస్తారు అని అర్థం. ఇప్పుడు మనకేమేమి తెలుసో రాద్దాం. ఏబిసిలు మొత్తం పనిని 12 రోజుల్లో చేస్తారు అని తెలుసు. బి మరియు సిలు మొత్తం పనిని 15 రోజుల్లో చేస్తారు అని తెలుసు. ఏబిసి ముగ్గురు ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. బి మరియు సి అదే పనిని 15 రోజుల్లో చేస్తారు. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కుందాం. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వర్క్ వస్తుంది. 12కి 15కి ఎల్సిఎం, 12కి 15కి ఎల్సిఎం, 3తో 3 4s 3 5s ఇంకా పావు కాబట్టి మల్టిప్లై చేయడమే. 4 5s are 20, 23s are 60, ఎల్సిఎం 60. ఇది టోటల్ వర్క్ 60 యూనిట్స్. ఇప్పుడు 12 60లో ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 15 60లో ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. అంటే ఏబిసి ముగ్గురి యొక్క 1 డే వర్క్ 5 యూనిట్స్. ముగ్గురు ఒక రోజులో 5 యూనిట్స్ వర్క్ చేయగలరు. బి మరియు సిలు ఒక రోజులో 4 యూనిట్స్ వర్క్ చేయగలరు. మొత్తం వర్క్ ఎంత అంటే 60 యూనిట్స్ వర్క్. అయితే మనం ఏం కనుక్కోవాలా? ఏ ఎలోన్ కెన్ ఫినిష్ ద వర్క్. ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. చూడండి, ఏబిసి ముగ్గురు ఒక రోజులో చేసే పనిలో నుంచి బి మరియు సి ఒక రోజులో చేసే పనిని తీసివేస్తే ఏ ఒక్కడే ఒక రోజులో చేయగల పని వస్తుంది కదా. ఏ వన్ డే వర్క్ రావాలి అంటే ఏబిసి ముగ్గురు ఒక రోజులో చేయగల పని 5 యూనిట్స్లో నుంచి బి మరియు సి ఒక రోజులో చేయగల పనిని తీసివేస్తే అంటే ఏ ఒక రోజులో 1 యూనిట్ పనిని చేయగలడు. అయితే ఏ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఏ డేస్. నెంబర్ ఆఫ్ డేస్ రావాలంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ అంటే 60 యూనిట్స్, ఎఫిషియన్సీ అంటే 1 యూనిట్. 60/1 అంటే 60 డేస్. ఇది 1 more క్వశ్చన్. ఇంతకుముందు ఒక లెక్క చేసాం, ఇది రెండో లెక్క. మరలా ఒకసారి అర్థం కాకపోతే ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏబిసి can together finish the work in 10 days.
ఏబిసి అనే ముగ్గురు ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days. వాళ్ళు ముగ్గురు కలిసి 4 రోజులు చేశారు. అండ్ ఏ లెఫ్ట్, ఆ తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ అందర్ 18 days బి అండ్ సి ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. ఏ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పని బి మరియు సిలు 18 రోజుల్లో పూర్తి చేశారు. మిగిలిన పని బి మరియు సిలు 18 రోజుల్లో పూర్తి చేశారు. ఇన్ హౌ మెనీ డేస్ ఏ ఎలోన్ కెన్ ఫినిష్ ద వర్క్. మొత్తం పనిని ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. చూడండి, ఏబిసి అనే ముగ్గురు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. వాళ్ళు 4 రోజులు చేసిన తర్వాత ఏ పని నుండి వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనిని బి మరియు సిలు 18 రోజుల్లో పూర్తి చేస్తే మొత్తం పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. అంటే బి మరియు సిలు మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కనుక్కుందాం. మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కనుక్కుందాం. బి మరియు సిలు మిగిలిన పనిని 18 రోజుల్లో చేస్తే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో ఇప్పుడు కనుక్కుందాం. మొత్తం ఏబిసి ముగ్గురు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? 10 రోజుల్లో చేయగలరు. 10 రోజుల్లో చేయగలరు. అయితే ఎన్ని రోజులు చేశారు కలిసి? 4 రోజులు కలిసి చేశారు. అంటే 4 రోజుల పని తీసివేద్దాం. 10లో 4 రోజులు తీసివేస్తే ఇంకా 6 రోజుల పని ఉంది. ఈ 6 రోజుల పనిని ఎవరు చేశారు? ఇది మిగిలిపోయిన పని. ఈ మిగిలిపోయిన పనిని బి మరియు సిలు చేశారు. ఎన్ని రోజుల్లో? 18 రోజుల్లో చేశారు. ఏ బి మరియు సి ఏబిసిలో చేయగా 4 రోజులు చేయగా మిగిలిన పనిని బి మరియు సిలు 18 రోజుల్లో చేస్తే మొత్తం పని 10 రోజుల పనిని బి మరియు సిలు ఎన్ని రోజుల్లో చేస్తారో చూద్దాం. 6 దీంట్లో 3 సార్లు పోతుంది. ఇప్పుడు 10కి 3 times 10 3s are 30 days. అంటే బి మరియు సిలు మొత్తం పని 30 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇప్పుడు మనకేమేమి తెలిసిపోయినాయి? ఏబిసి ముగ్గురు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. బి మరియు సి ఇద్దరు కలిసి ఒక పనిని 30 రోజుల్లో చేస్తారు అని తెలిసింది. ఏబిసి ముగ్గురు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. బీసీ ఇద్దరు కలిసి ఒక పనిని 30 రోజుల్లో చేస్తారు. అదే రాద్దాం. ఏబిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? 10 రోజుల్లో చేస్తారు. అలాగే బి ప్లస్ సి అదే పని ఎన్ని రోజుల్లో చేస్తారు? 30 రోజుల్లో చేస్తారు. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కుందాం. టోటల్ వర్క్ కావాలి అంటే ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కోవాలి. 10కి 30కి ఎల్సిఎం 30. ఇది టోటల్ వర్క్. టోటల్ వర్క్ 30 యూనిట్ల పని ఉంది. 10 30లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 30 30లో ఎన్నిసార్లు పోతుంది? 1 సారి పోతుంది. అంటే ఏబిసి ఒక రోజులో 3 యూనిట్స్ పనిచేస్తారు. ఏబిసి ముగ్గురు కలిసి ఒక రోజులో 3 యూనిట్స్ పనిచేస్తారు. బి మరియు సి ఒక రోజులో 1 యూనిట్ పనిచేస్తారు. అప్పుడు ఏ ఒక్కడే ఒక రోజులో ఎన్ని యూనిట్స్ పనిచేస్తాడు? ఏ 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తాడు? ఏ 1 డేలో ఏబిసి ముగ్గురు ఒక రోజు పనిలో నుంచి బీసీ ఒక రోజు పని తీసివేస్తే ఏ ఒక రోజు పని వస్తుంది. ముగ్గురు ఒక రోజు పనిలో నుంచి బీసీ ఒక రోజు పని తీసివేస్తే ఏ ఒక రోజు పని వస్తుంది? 3 - 1, దట్ ఈస్ 2 యూనిట్స్. ఇప్పుడు మొత్తం ఎంత పని ఉంది? 30 భాగాల పని ఉంది.
ఏ ఒక రోజులో ఎంత పని చేస్తాడు? 2 భాగాలు పని చేస్తాడు. అప్పుడు ఏ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఏ డేస్. మొత్తం పని నెంబర్ ఆఫ్ డేస్ రావాలి అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ 30 యూనిట్లని 2తో భాగిస్తే దట్ ఈస్ 15 డేస్. ఏ ఒక్కడే ఆ పనిని 15 రోజుల్లో చేస్తారు. నెక్స్ట్ మోడల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మోడల్స్. మనం చేసే అన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా క్లిష్టమైన ప్రాబ్లమ్స్ ఇవి. క్లిష్టమైన ప్రాబ్లమ్స్ కొద్దిగా లెంగ్తీగా ఉంటాయి, అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను 1కి 2-3 సార్లు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఏదైనా ప్రాబ్లమ్ని 2-3 ప్రాబ్లమ్స్ చేస్తున్నాం ఒకే మోడల్లో, కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. A and B can do a piece of work in 25 days and 20 days respectively. A మరియు B, A ఒక పనిని 25 రోజుల్లో చేస్తాడు, B 20 రోజుల్లో చేస్తాడు. A ఒక పని 25 రోజుల్లో చేస్తాడు, B అదే పని 20 రోజుల్లో చేస్తాడు. A start the work and leave after 5 days. ఏ పని ప్రారంభించి 5 రోజుల తర్వాత పని వదిలి వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ డేస్ బి విల్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. అయితే ఆ మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? సరే చూద్దాం. దీన్ని జనరల్ మెథడ్లో ఎలా చేయాలో చెప్పడానికి ప్రయత్నిస్తాను, అర్థం చేసుకుందాం. ఏ ఒక పనిని 25 రోజుల్లో చేయగలడు. అయితే 5 రోజులు చేశాడు, 5 రోజులు చేసి పని వదిలివేసి వెళ్ళిపోయాడు. అంటే ఏ 5 రోజుల్లో ఎంత పని చేస్తాడో కనుక్కుందాం. ఏ 5 డేస్ వర్క్, 5 డేస్. ఏ 5 డేస్లో ఎంత వర్క్ చేస్తాడు? ఏ ఒక పని 25 రోజుల్లో చేస్తాడు అంటే ఒక రోజులో 1/25 పని చేస్తాడు. ఏ ఒక రోజులో ఎంత పని చేస్తాడు? 1/25 పనిని చేస్తాడు. కానీ ఎన్ని రోజులు చేశాడంట? 5 రోజులు చేశాడంట. 5 రోజుల్లో ఎంత పని చేస్తాడు? ఇంటూ 5. 5 ones 5 5s అంటే 1/5 పని 5 భాగాల్లో ఒక భాగాన్ని పూర్తి చేశాడు. 5 పార్ట్స్, టోటల్ వర్క్ 5 పార్ట్స్ అయితే 1 పార్ట్ కంప్లీట్ అయింది. ఇక రిమైనింగ్ వర్క్ ఎంత? రిమైనింగ్ వర్క్, ఈ రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 5 పార్ట్స్లో 1 పార్ట్ పోయిందంటే ఇంకా 4 పార్ట్స్ ఉంటాయి. అంటే 4/5 రిమైనింగ్ వర్క్. దీని అర్థమైంది, టోటల్ వర్క్ 5 పార్ట్స్ అయితే 4 పార్ట్స్ మిగిలిన వర్క్, మిగిలిన పని అని అర్థం. టోటల్ వర్క్ 5 పార్ట్స్, రిమైనింగ్ వర్క్ 4 పార్ట్స్. ఈ రిమైనింగ్ వర్క్ని ఎవరు పూర్తి చేస్తారు? బి ఫినిష్ ఇన్ హౌ మెనీ డేస్. బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. బి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడో మనకు తెలుసు. బి మొత్తం పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి మొత్తం 5 భాగాల పనిని ఎవరు చేశారు? ఇది బి చేస్తున్నాడు. 5 భాగాల పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? మొత్తం పనిని 20 రోజుల్లో చేస్తాడు. 5 భాగాల పనిని 20 రోజుల్లో చేస్తే 4 భాగాల పనే మిగిలిపోయిన పని. ఆ మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? చూడండి, 5 దీంట్లో 4 టైమ్స్ పోతుంది. 4కి 4 టైమ్స్, 4 4s are 16 days. అంటే మిగిలిన పనిని బి 16 రోజుల్లో పూర్తి చేస్తాడు. అదొక మెథడ్. షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. మనకి ఏమేమి తెలుసో రాద్దాం. ఏమేమి తెలుసు? ఏ ఒక పనిని
25 రోజుల్లో పూర్తి చేస్తాడు, 25 డేస్లో పూర్తి చేస్తాడు. బి విల్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. ఏ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 25 days. బి ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. అప్పుడు టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ కనుక్కోవాలి. ఈ 25కి 20కి ఎల్సిఎం కనుక్కుంటే వచ్చేదే టోటల్ వర్క్. 25కి 20కి ఎల్సిఎం, 25కి 20కి ఎల్సిఎం, ఈ రెండు 5తో డివైడ్ అవుతాయి కాబట్టి 5 5s 5 4s, ఇక పోవు కాబట్టి మల్టిప్లై చేయండి. 5 4s are 20, 25s are 100. టోటల్ వర్క్ 100 యూనిట్స్. టోటల్ వర్క్ 100 యూనిట్స్ వర్క్ ఉంది. 25 100లో ఎన్నిసార్లు పోతుంది? 4 times పోతుంది. 20 100లో ఎన్నిసార్లు పోతుంది? 5 times పోతుంది. అంటే ఏ ఒక రోజులో 4 యూనిట్స్ వర్క్ చేయగలడు, 4 యూనిట్స్. బి ఒక రోజులో 5 యూనిట్స్ వర్క్ చేయగలడు. ఏ ఒక రోజులో 4 యూనిట్స్ వర్క్ చేయగలడు. బి 5 యూనిట్స్ చేయగలడు. అయితే ఎవరు పని చేశారంట? ఏ స్టార్ట్ ద వర్క్ అండ్ లీవ్ ఆఫ్టర్ 5 days. ఏ పని ప్రారంభించి 5 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఏ 5 రోజులు పని చేశాడు. ఏ 5 రోజుల్లో ఎంత పని చేస్తాడు? ఏ 5 days వర్క్. ఏ 5 daysలో ఎంత పని చేయగలడు? ఒక రోజులో 4 భాగాలు పని చేయగలడు. ఒక రోజులో 4 భాగాలు పని చేయగలడు. మరి 5 రోజుల్లో ఎంత పని చేయగలడు? 5 × 4, 5 4లు 20 భాగాల పనిని చేయగలడు. అయితే మన దగ్గర ఎంత పని ఉంది? 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది. ఇప్పుడు ఏ 5 daysలో ఎంత వర్క్ చేశాడు? 20 యూనిట్స్ వర్క్ చేశాడు. 100 యూనిట్స్లో నుంచి 20 యూనిట్స్ వర్క్ని తీసివేస్తే రిమైనింగ్ వర్క్ ఎంతో తెలిసిపోయింది కదా. సో 100లో నుంచి 20ని తీసివేయండి. దట్ ఈజ్ రిమైనింగ్ 80 days, 80 యూనిట్స్ వర్క్ ఉంది. ఈ పనిని ఎవరు చేయాలి? బి చేయాలి. బి ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. ఈ రిమైనింగ్ 80 యూనిట్స్ వర్క్ని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? బి డేస్. బి 80 యూనిట్ల పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? బి 1 యూనిట్ వర్క్ 5 daysలో 5 యూనిట్స్, 1 dayలో 5 యూనిట్స్ వర్క్ చేస్తాడు. 1 dayలో 5 యూనిట్స్ వర్క్ చేస్తాడు. మరి 80 యూనిట్స్ వర్క్ చేయాలంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. టోటల్ వర్క్ 80, ఎఫిషియన్సీ 5 యూనిట్స్, 5 1s 5 16s, దట్ ఈస్ 16 days. చూడండి, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days and 15 days రెస్పెక్టివ్లీ. అంటే ఏ ఒక పనిని 18 daysలో చేయగలడు, బి అదే పనిని 15 daysలో చేయగలడు. బి స్టార్ట్ ద వర్క్. బి పనిని ప్రారంభించాడు. లీవ్ ఆఫ్టర్ 10 days. 10 రోజుల తర్వాత పని వదిలివేసి వెళ్ళిపోయాడు. బి పనిని ప్రారంభించి 10 రోజుల తర్వాత పని వదిలి వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ డేస్ ఏ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. ఏ మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. ఏ రిమైనింగ్ వర్క్ని, మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? చూడండి, మనకేమేమి తెలుసో రాద్దాం. ఏ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 18 days. బి ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. ఈ రెండిటికి ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం కనుక్కుంటే వచ్చేదే టోటల్ వర్క్.
సో 18కి 15కి ఎల్సిఎం, ఈ రెండు 3తో పోతాయి. 3 6 3 5, ఇక పావు కాబట్టి మల్టిప్లై చేయడమే. 6 5 are 30, 33 are 90. టోటల్ వర్క్ 90 యూనిట్స్. టోటల్ వర్క్ 90 యూనిట్స్. 1890లో ఎన్నిసార్లు పోతుంది? 1890లో 5 టైమ్స్ పోతుంది. 18 5 are 90. 1590లో ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్ పోతుంది. సో ఏ 1 డే వర్క్ 5 యూనిట్స్, బి 1 డే వర్క్ 6 యూనిట్స్. ఏ 1 డే వర్క్ 5 యూనిట్స్, బి 1 డే వర్క్ 6 యూనిట్స్. టోటల్ వర్క్ 90 యూనిట్స్. ఎవరు పని ప్రారంభించింది? బి స్టార్ట్ ద వర్క్ అండ్ లీవ్ ఆఫ్టర్ 10 days. బి పని ప్రారంభించి 10 రోజుల తర్వాత వెళ్ళిపోయింది. అంటే బి 10 రోజులు పనిచేశాడు. బి 10 రోజుల్లో ఎంత పని చేస్తాడో చూద్దాం. బి 10 days వర్క్. బి 10 daysలో ఎంత వర్క్ చేస్తాడు? బి ఒక రోజులో ఎంత పని చేస్తాడు? 6 యూనిట్స్ చేస్తాడు. ఎన్ని రోజులు చేశాడు? 10 days చేశాడు. అప్పుడు 10 daysలో 10 × 6, దట్ ఈజ్ 60 యూనిట్స్ చేస్తాడు. బి 10 daysలో 60 యూనిట్స్ చేస్తాడు. ఇంకెంత పని మిగిలిపోయింది? 60 యూనిట్స్ తీసివేయండి, ఇంకా 30 యూనిట్స్ పని ఉంది. ఇంకెంత పని మిగిలింది? 30 యూనిట్స్ పని. ఈ పనిని ఎవరు చేయాలి? ఏ పూర్తి చేయాలి, ఏ ఫినిష్ చేయాలి. సో బి డేస్, ఏ డేస్. ఏ ఈ మిగిలిన 30 యూనిట్స్ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? ఏ ఒక రోజులో ఎంత పని చేయగలడు? 5 యూనిట్స్ వర్క్ చేయగలడు. ఇంకెన్ని యూనిట్స్ ఉంది? 30 యూనిట్స్ ఉంది. 30 యూనిట్స్ని ఎన్ని రోజుల్లో చేయగలడు? టోటల్ వర్క్ని ఎఫిషియన్సీతో భాగిస్తే మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. ఏ డేస్ రావాలంటే టోటల్ వర్క్ అంటే రిమైనింగ్ వర్క్ 30 యూనిట్స్ డివైడెడ్ బై 1 డే వర్క్ 5 యూనిట్స్. 5 1s 5 6, దట్ ఈజ్ ఈక్వల్ 6 days. దిస్ ఈజ్ టుడే క్లాస్ స్టూడెంట్స్. ఈరోజు మీకు చెప్పిన క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అద్భుతమైన మోడల్స్ చేశాము. చాలా 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 ఇంపార్టెంట్ మోడల్స్ చేశాము. వీలైనంత వరకు మ్యాక్సిమం షార్ట్ కట్స్ ఉపయోగించాం. అసలు ఎటువంటి అవకాశం లేకుండా మ్యాక్సిమం షార్ట్ కట్స్ ఉపయోగించేసాం. ఇప్పుడు దాకా చేసిన ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల అది నాకు కొంత మోటివేషన్గా ఉండి నేను మీకు సబ్జెక్ట్ అందించడానికి బాగుంటుంది. ఇంకా నా సబ్స్క్రైబర్ కౌంట్ పెంచడానికి మీరు ప్రయత్నించండి. నేను ఇంకా చాలా ఎన్నో వీడియోస్ మీకోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక మీరు ఆలస్యం చేయకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచుతారని కోరుకుంటూ నెక్స్ట్ మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.